హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనం నర్సాపూర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తారంటే డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి స్వరమాధురి ఛానల్. స్వరమాధురి ఈస్ ద యూట్యూబ్ ఛానల్. యూ కెన్ ఫాలో ఫర్ డిఫరెంట్ వీడియోస్ అండ్ షార్ట్స్. అండ్ Madhuri Swarite is the Instagram account. You can follow for reels and also మెసేజ్ మీ ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు నో. అండ్ డిఫరెంట్ డెస్టినేషన్స్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్గా మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ డెస్టినేషన్ గురించి అయినా ఐ డూ ద రీసెర్చ్ అండ్ గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చాలామంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండ్ స్టార్ట్ ఆన్ నర్సాపూర్. సో నర్సాపూర్ గురించి మనం చూసుకున్నట్లయితే నర్సాపూర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక పార్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే దీన్ని ఎలా చేరుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే మనకి ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే మీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఆర్ తిరుపతి ఆర్ కడప. సో తిరుపతి, విజయవాడ, కడప, సో ఇలాగా వీటిలో ఏదైనా మీరు చూస్ చేసుకుని అక్కడికి చేరుకుని అక్కడి నుంచి మీరు నర్సాపూర్కి చేరుకోవచ్చు. అదే కనుక మీరు ట్రైన్లో చేరుకోవాలనుకుంటే నర్సాపూర్కి ఇట్ హ్యాస్ అ స్పెసిఫిక్ రైల్వే స్టేషన్ విచ్ ఇస్ నర్సాపూర్ రైల్వే స్టేషన్. సో దానికి చేరుకోవడానికి మనకి చాలా ఎక్స్ప్రెస్ అండ్ ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, NSDMM ఎక్స్ప్రెస్ అండ్ మెనీ అదర్ ట్రైన్స్ నర్సాపూర్ జంక్షన్ నుంచి ట్రావెల్ అవుతాయి. సో మీరున్న డెస్టినేషన్ దగ్గర నుంచి మీకు అక్కడ ట్రావెల్ పాయింట్ అనేది ఉందో లేదో చూసుకుని, లేదా నర్సాపూర్కి దగ్గరలో ఇంకేమైనా స్టేషన్స్ ఉన్నా అక్కడ మీరు స్టాప్ చేసుకుని మీరు అక్కడ దాకా బుకింగ్ చేసుకుని దిగిపోయి అక్కడ నుంచి మీరు చేరుకోవాలనుకుంటే నర్సాపూర్ చేరుకోవచ్చు. అదే బస్సెస్ చూసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ బస్సెస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ సిటీ నుంచి కంపల్సరీ దొరుకుతుంది. అదే కాకుండా మీరు ఏ సిటీ నుంచి ట్రావెల్ చేయాలన్నా మీరు అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకుని లేదా క్యాబ్ లేదా టాక్సీ బుక్ చేసుకుని యూ క్యాన్ రీచ్ నర్సాపూర్. సో నర్సాపూర్కి మనం రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి సంబంధించిన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి అని మనం తెలుసుకుందాము. చరిత్రలో నరసాపురపేట అనే వాడుకలో నృసింహపురి అని అంటూ ఉంటారనమాట. సో ఇక్కడికి సంబంధించి 1580 నుండి 17వ శతాబ్దం మధ్య భాగం వరకు నర్సాపురం నౌక నిర్మాణ సంస్థకి స్వర్ణయుగంలాగా ఉండేది. ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప మార్గంలో గోదావరిలో నర్సాపురం చేరేది అనమాట. సో ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలోని అడవులు, గోదావరి లంకల్లో పెరిగిన వృక్ష సంపద కూడా నర్సాపురం నౌక నిర్మాణానికి కలప దొరికే వనరులుగా నిలిచేవి. దక్కన్ ప్రాంతంలో ఇనుం లభ్యత తక్కువగా ఉండడం వల్ల నౌక నిర్మాణం, మేకుల వాడకం అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉండేది. కానీ నర్సాపురం ప్రాంతానికి మాత్రం ఆంధ్ర ప్రాంతంలో విస్తారమైన ఇనుప ఖనిజం అనేది ఈ సమస్య ఉండేది కాదనమాట. ఇది ఉండడం వల్ల ఇక్కడ పెద్ద సమస్య ఉండేది కాదు. కలప, ఇనుం, ఇతర అవసరమైన ముడి సరుకులు ఈ ప్రాంతంలో లభిస్తుంటూ ఉండడం అనేది ఇక్కడ పరిశ్రమ ఏర్పడడానికి చాలా అవకాశం ఏర్పడింది. ఇవన్నీ లభించుతూ ఉండడం వల్ల వీటితో పాటు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలామంది దొరకడం వల్ల ఈ ప్రాంతంలో నౌక నిర్మాణ పరిశ్రమ కూడా చాలా అభివృద్ధి చెందింది. నర్సాపురంలో భారీగా నౌకల నిర్మాణం కూడా సాగుతూ ఉండేది. ఈ నిర్మలమైన నౌకలని భారీగా ఎగువలో అలాగే వరదలతో పాటు గోదావరి పోటు మీద ఉన్న సమయంలో నదీ మార్గం నుంచి సముద్రంలోకి ప్రవేశపెడుతూ ఉండేవాళ్ళు అనమాట. నర్సాపురంలో తయారైన నౌకలను ప్రధానంగా మచిలీపట్నం నౌకాశ్రయానికి చెందిన వ్యాపారులు వాడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అక్కడికి సెల్ చేసేవాళ్ళు. ఈ నౌకలు బంగాళాఖాతం నుంచి ఎర్ర సముద్రం వరకు వాణిజ్యం కోసం ప్రయాణించేవి. 1670ల సంవత్సరం నుంచి పోర్చుగీస్ నౌకలు భారతీయ వాణిజ్యంలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తూ పోవడంతో డిమాండ్ పెరిగిపోయి ఇక్కడ నౌక నిర్మాణ పరిశ్రమ క్రమేపీ కనుమరుగైపోయిందనమాట. సో నౌక నిర్మాణానికి సంబంధించి మనకి ఫస్ట్ నుంచి నర్సాపురంలోనే చాలా మార్కెట్ అనేది ఉండేది. అప్పట్లో జరిగేదనమాట. దీనికి సంబంధించిన హిస్టరీ ఇది. ఆ సిటీ ఎలా ఉండేది, ఒకప్పుడు దానికి నిర్మాణ శైలి ఎలా ఉంది, అవన్నీ మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫేమస్ డెస్టినేషన్స్ అండ్ టూర్స్ టు విజిట్ ఇన్ దిస్ ప్లేస్ అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడికి మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు చాలా రకాల హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. డిఫరెంట్ సెక్షన్స్లో నేను మీకు చెప్తాను. హిస్టారికల్ సైట్స్ కన్నా మనం చూసుకున్నట్లయితే ముగల్తూరు ఫోర్ట్ అండ్ శ్రీ అర్తూర్ కాటన్ స్టాచ్యూ అండ్ రిలీజియస్ ప్లేస్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ లార్డ్ శివ టెంపుల్ ఉంది పాలకొల్లులో. అలాగే అయినవల్లి సిద్ధ వినాయక టెంపుల్ కూడా ఉంది. బీచ్ ఇన్ వేములదేవి రామరాజు లంకా లేక్ కూడా ఉండడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా నియర్ బై విజిటింగ్ ప్లేసెస్ నియర్ నర్సాపూర్ దగ్గర మీకు చూసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ నియర్ బై సిటీస్ చూసుకున్నట్లయితే పాలకొల్లు, భీమవరం అండ్ అంతర్వేది. అంటే మీరు నర్సాపూర్ వెళ్ళారంటే నర్సాపురంతో పాటు మీరు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. యాజ్ మెన్షన్ బిఫోర్, నర్సాపూర్ దేనికి ఫేమస్ అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ హ్యాండ్మేడ్ వర్క్స్కి అండ్ లేస్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ అనమాట. సో చూసారు కదండి డిఫరెంట్ ఫేమస్ డెస్టినేషన్స్ ఇన్ నర్సాపూర్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ నియర్ నర్సాపూర్ అండ్ సిటీస్ ఆల్సో. సో మీరు వెళ్ళారంటే ఈ ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేయండి. మీరు నా టూర్ ప్లాన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీది నర్సాపూర్ అయితే కమెంట్ చేయండి. ఐ బిలాంగ్ టు నర్సాపూర్ అని డెఫినెట్లీ ఐ ట్రై టు రిప్లై బ్యాక్. ఏవైనా డిఫరెంట్ టెంపుల్స్ ఆర్ సిటీస్ ఆర్ డెస్టినేషన్స్ గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు రీసెర్చ్ ఆన్ దట్ ప్లేస్ మోర్ అండ్ అప్కమింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్వరమాధురి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ మీ, యూ కెన్ connect with me in Instagram as well, which is Madhuri Swarite. And thank you so much for your support and thanks for watching.